ఆదికాండము 47వ అధ్యాయము. యాకోబు కుటుంబం ఐగుప్తులో స్థిరపడటం, క్షామం సమయంలో యోసేపు ఐగుప్తును పరిపాలించిన తీరు మరియు యాకోబు చివరి కోరిక గురించి వివరిస్తుంది. దీని ముఖ్య సారాంశం ఇలా ఉంది. యోసేపు తన 5 సోదరులను ఫరో వద్దకు తీసుకువెళ్ళాడు. వారు తాము గొర్రెల కాపర్లమని, కనానులో కరువు వల్ల ఇక్కడికి వచ్చామని వివరించగా ఫరో వారికి గోషీను దేశంలో నివసించే అనుమతి ఇచ్చాడు. యోసేపు తన తండ్రి యాకోబును ఫరోకు పరిచయం చేశాడు. అప్పుడు యాకోబు ఫరోను ఆశీర్వదించాడు. ఫరో వయస్సు అడగగా యాకోబు తన వయస్సు 130 సంవత్సరాలని, తన జీవితం తక్కువైనది మరియు కష్టాలతో కూడినదని చెప్పాడు. కరువు తీవ్రమవ్వడంతో ఐగుప్తీల వద్ద ఉన్న డబ్బు అంతా అయిపోయింది. అప్పుడు యోసేపు వారి పశువులను, ఆ తర్వాత వారి భూములను ధాన్యం కోసం ఫరోకు కొని ఇచ్చాడు. చివరికి ప్రజలు తమను తాము ఫరోకు దాసులుగా అప్పగించుకున్నారు. ఐగుప్తులో యాజకుల భూమి తప్ప మిగిలిన భూమి అంతా ఫరో వశమైంది. పంటలో 5వ వంతు పన్నుగా ఫరోకు ఇవ్వాలని యోసేపు చట్టం చేశాడు. ఇశ్రాయేలీయులు గోషేనులో స్థిరపడి ఆస్తిపాస్తులు సంపాదించుకుని గొప్పగా అభివృద్ధి చెందారు. యాకోబు ఐగుప్తులో 17 సంవత్సరాలు జీవించాడు. అతని మొత్తం వయస్సు 147 సంవత్సరాలు. తన మరణకాలం సమీపించిందని గ్రహించిన యాకోబు యోసేపును పిలిచి తనను ఐగుప్తులో పాతిపెట్టవద్దని, తన పితరుల సమాధిలోనే పాతిపెట్టాలని ప్రమాణం చేయించుకున్నాడు.